బస్తీలోని యాకుత్పుర, రైన్ బజార్, గంగానగర్లలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రజల భద్రత కోసమే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, అనుమానితులు ఎవరైనా తారసపడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. దీంట్లో ఎంటైర్ ఆపరేషన్ 2 o'clock స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా 78 2-wheelers, 2 3-wheelers డాక్యుమెంట్స్ లేకపోవడం, లేదంటే నెంబర్ ప్లేట్ లేకపోవడం లాంటి డిఫరెంట్ ఇష్యూస్లో సీజ్ చేయడం జరిగింది. అలానే ఒక ఇంట్లో ఇల్లీగల్గా సిలిండర్స్ స్టాక్ చేసి పెట్టుకున్నారు. ఆ సిలిండర్స్ అది కూడా ఐడెంటిఫై చేసుకుని సీజ్ చేయడం జరిగింది. అట్లానే డిఫరెంట్ ఏరియాస్ సస్పీషియస్గా తిరుగుతున్న వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. కొన్ని గ్రేవ్ యార్డ్స్, మౌలాకా చిల్లా, ఉమర్ ఫరూక్ గ్రేవ్ యార్డ్ మొదలైన గ్రేవ్ యార్డ్స్లో కూడా మొత్తం చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో టోటల్ మాకు ఒక 14 రౌడీ షీటర్స్ కనబడ్డారు. వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. రాత్రిపూట ఏం చేస్తున్నారు, అట్లానే ఈ చబూతరాల పైన బయట తిరుగుతున్న పీపుల్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర అంటే దాంట్లో ఒక 17 సస్పెక్ట్ షీటర్స్ కూడా దొరికారు. వాళ్ళని కూడా ఫర్దర్ ఇంట్రాగేషన్కి తీసుకుంటాం. అయితే గేమ్ అట్లా ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ఒక దగ్గర గేమింగ్ అంటే పత్తాలు ఆడుతూ ఒక 10 మంది దొరికారు. వాళ్ళ దగ్గర అరౌండ్ 20,000 రూపీస్ క్యాష్ రికవర్ అయింది. అట్లానే 9 మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ అయింది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మొత్తం దగ్గర 200 మంది ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేశారు. సౌత్ జోన్ పోలీస్తో పాటు సిఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ప్లాటూన్స్ కానివ్వండి, తర్వాత సిసిఎస్ క్రైమ్ టీమ్ నుంచి, తర్వాత టాస్క్ ఫోర్స్ హెచ్ఎన్యూ నుంచి కూడా టీమ్స్ వచ్చి ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేసింది. ఈ ఆపరేషన్ యొక్క ఏం జనరల్లీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం అంటే అట్లనే ఒకవేళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అంటే ఆపరేషన్ యొక్క ఏం. సార్, మిడ్ నైట్ తర్వాత అనేక శ్మశాన వాటికలో మీరు కొంతమంది రౌడీ షీట్లను అదుపుకొస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? ఈ మధ్యకాలం చూసుకుంటే కొన్ని హత్యలు కూడా శ్మశాన వాటికలోనే ప్లాన్ చేసి ఫెయిల్యూర్ అయిన పరిస్థితి. అంటే అలాంటి ప్లాన్లు ఏమైనా జరుగుతున్నాయా? ఇంట్రాగేట్ చేస్తే తెలుస్తుంది. ఈ అంటే శ్మశాన వాటికలతో పాటు మిగతా ఏరియాలో కూడా కనపడిన సస్పీషియస్ ఎలిమెంట్స్ అందరినీ లిఫ్ట్ చేయడం, దాంట్లో కొంతమంది రౌడీ షీటర్స్ దొరికారు. సో వాళ్ళ ఏం ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చనింగ్లో మాకు తెలుస్తుంది. సార్, చాలామంది మిడ్ నైట్ తర్వాత చబుతరాల పైన కూర్చొని దేశవ్యాప్తంగా అనేక చర్చలు జరుపుతున్నారు, పనికిరాని చర్చలు. అంటే తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తున్నారు సార్? తల్లిదండ్రులందరికీ, జనరల్ పబ్లిక్కి ఐ వుడ్ లైక్ టు అపీల్ కి రాత్రిపూట బయట కూర్చొని దర్ ఈస్ నథింగ్, నో యూస్ ఇన్ ఇట్. అండ్ దాని తర్వాత కూడా ఒక్కోసారి వీళ్ళు బైక్ తీసుకుని ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళ యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ యొక్క ప్రాణాలకే ప్రమాదం. पूरे पीछे चलो, बंद करो, बाहर चलो,